ఇప్పుడు అందరికీ 30 దాటాక కానీ పెళ్లి అవడం లేదు. మీకు తెలుసా 30 వచ్చాక పెళ్లి చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 30 సంవత్సరాల వయసు అనేది టీనేజ్ ముగిసి మంచి పరివర్తనకు చేరుకున్న వయసు. జీవితాన్ని బాగా అర్థం చేసుకుని సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆలోచించే వయసు. అయితే 20 ఏళ్లలో 30 ఏళ్లలో పెళ్లి చేసుకోవడానికి చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో చాలా మంది 30 ఏళ్ళు దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. 20 ఏళ్లలో పెళ్లి చేసుకున్న వారికి 30 ఏళ్లలో పెళ్లి చేసుకున్న వారికి తేడా ఏంటో తెలుసా? 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారికి స్పష్టత ఉంటుంది. 30 సంవత్సరాలకు వచ్చేసరికి వీళ్ళకి చాలా మంది స్నేహితులు ఉంటారు. సో ఆ స్నేహితుల్ని వీళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి దీంతో పార్ట్నర్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జీవితాన్ని బాగా అర్థం చేసుకునే విధానం 30 ఏళ్ళకే వస్తుంది. జీవితంలోని కష్ట నష్టాలను అర్థం చేసుకునే పరిపక్వత ఉంటుంది. 20లో దేన్నైనా వదులుకుందామనే ఆలోచనలో ఉంటారు. కానీ 30 వచ్చాక పార్ట్నర్ తో ఏదైనా సమస్య ఉంటే చర్చించడం వల్ల గొడవలు సద్మనుగుతాయి. పిల్లలను కనే విషయంలో కూడా 30 ఏళ్ళు దాటాక మానవుల జీవశాస్త్రం గడియారంలో చాలా మార్పులు వస్తాయి. మీరు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటే ఫిజికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే 30 దాటితే గర్భం దాల్చడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా హెల్దీ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో ఉద్యోగ విషయంలో ఇబ్బంది, ఆందోళన, గందరగోళం ఉంటుంది. కానీ 30 తర్వాత మనసులో స్పష్టత ఉంటుంది. కాబట్టి వారు తమ ఫ్యూచర్ ని చక్కగా ప్లాన్ చేసుకోగలరు. కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 30 ఏళ్ల వయసులో మనసు పరిపక్వత చెందుతుంది. కాబట్టి మెచ్యూరిటీ పెరుగుతుంది. లైఫ్, సామాజిక సమస్యల్ని డీల్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వర్షం పడిన తర్వాత ఇంట్లో ఈగలు ఎందుకు ఒకేసారిగా ఎక్కువ అవుతాయి? వర్షం రాగానే ఇంట్లోకి రకరకాల పురుగులు, కీటకాలు రావడం మొదలు పడతాయి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఈగ. వర్షం తర్వాత ఇంట్లో ఈగల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. పరిశుభ్రమైన ఆహారం మీద వాలి వాటిని పాడు చేస్తూ ఉంటాయి. ఈగల శరీర వ్యాధులను కలిగించి క్రిములను నిలయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే వర్షం పడిన తర్వాత ఈగల సంఖ్య ఒక్కసారిగా ఎందుకు పెరుగుతుంది? ఈగలను శాస్త్రీయ భాషలో డిప్టెరా అంటారు. ఈగల్లో వివిధ రకాలు ఉన్నాయి. కానీ ఇంట్లో కనిపించే వాటిని హౌస్ ఫ్లై అని పిలుస్తారు. ఈగలు కుళ్ళిన పదార్థాలను తింటాయి. వాటి మీద జీవిస్తాయి. వేసవి, శీతాకాలంలో చెత్త తక్కువగా కుళ్ళిపోతుంది. ఆ వాతావరణం ఈగలకు అనుకూలంగా ఉండదు. కానీ వర్షం వస్తే అక్కడ తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. చాలా పదార్థాలు కుళ్ళిపోయి కనిపిస్తాయి. మొక్కల వ్యర్థాలు, ఇంట్లోని పొడి చెత్త తదితరులు నీటి తాకిడితో పాడైపోతుంటాయి. తర్వాత అది దుర్వాసనకు దారితీస్తుంది. వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది. కుళ్ళిన పదార్థాలు ఈగలకే ఆహారం. పొడి రోజుల్లో పదార్థాలు పెద్దగా కుళ్ళిపోవు. అందువల్ల దుర్వాసన రాదు. అందుకే ఈగలు ఎక్కువగా కనబడవు. ఇంకా వర్షాకాలంలో పుట్టే ఈగలు ఇతర సీజన్ లో పుట్టే ఈగల కంటే తక్కువ కాలం బతుకుతాయి. ఎక్కువ వయసున్న ఈగలకు ఎర్రటి కన్ను ఉంటుంది. ఈ ఈగలు 3 నుంచి 8 మిల్లీమీటర్ల వరకు పొడుగు పెరుగుతాయి. ఈగలు వాళ్ళ ఆహారాన్ని తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈగ గాలిలో ఒక చోట నిశ్చలంగా ఉండగలదు. దానికి నిరంతరం ఎగరాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఈగకు ఒక బ్యాలెన్సర్ లెక్క ఉంటుంది. అందుకే గాలిలో నిలబడగలదు. ఈగ అద్దం వంటి ఏదైనా మృదువైన ఉపరితలంపై నడవగలదు. ఇలా చాలా కొద్ది ప్రాణులు మాత్రమే చేయగలవు. అభిమన్యుడు పరాక్రమం ఎలాంటిది? పద్మవ్యూహం అంటే ఏమిటి? అందులో ఎవరెక్కడ మోహించారనేది తెలుసుకుందాం. పద్మవ్యూహంలో 7 వలయాలు ఉంటాయి. రథ, గజ, తురగ, పదాతి దళాలతో నిండి ఉంటాయి. లోపలికి పోవడానికి మాత్రమే మార్గం ఉంటుంది. అలా లోపలికి అంతర్వృత్తం ఉంటుంది. దాంతో లోపల వాళ్ళు బయటికి రావడం అసాధ్యం. పాండవుల ప్లాన్ ఏమిటంటే అభిమన్యుడు సరాసరి వేగంగా లోపలికి వెళ్తూ దారి చేస్తూ పోతే ఆ దారిలో పెదనాన్నలు లోపటికి వెనువెంటనే ప్రవేశించడం, తర్వాత అదే వేగంతో వెనక్కు నరుక్కుంటూ రావడం అని. అసలు పద్మవ్యూహం ఎందుకు పన్నవలసి వచ్చింది? కౌరవుల మొదటి సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు వారు, రెండో సర్వసైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత ఆయన సారథ్యంలో మరో 2 రోజుల పాటు యుద్ధం జరిగినా కూడా ధర్మరాజును బంధించలేకపోయారని దుర్యోధనుడు ఆయన తోలనాడతాడు. దాంతో ద్రోణుడు ఒక అభేద్యమైన వ్యూహాన్ని నిర్మించి ధర్మరాజును బంధించుతాను అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. అదే పద్మవ్యూహం. అది కురుక్షేత్రంలోని 13వ రోజు. పద్మవ్యూహం 12వ రోజు. పద్మవ్యూహంలో ఎవరెవరు ఎక్కడున్నారు? ద్రోణుడు పద్మం అంతర్భాగంలో, కౌరవ సామంత రాజులు తామర పువ్వు రేకుల్లాగా, వాళ్ళ పిల్లల సైన్యం పువ్వు కేసరి మధ్య భాగం లాగా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు పద్మం లోపల వైపు, వారికి అభిముఖంగా దుర్యోధనుడు సర్వసైన్యంతో నిలిచారు. సైంధవుడు మొదట్లో ఉన్నాడు. అశ్వత్థామ, శకుని, కృపాచార్యుడు, భూశ్ర
విశ్రుడు, కృతవర్మ, శల్యుడు మిగిలిన కౌరవుల వాళ్ళ సంతానం చుట్టూరా వృత్తాల్లో ఉన్నారు. ధర్మరాజుకు పన్నిన ఆ పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎదుగు వెళ్ళాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో తెలుసు గాని బయటికి రావడం తెలీదు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నిన విషయం ధర్మరాజు గమనించి పద్మవ్యూహాన్ని భేదించి అర్జునుడు యుద్ధభూమికి దక్షిణంగా దూరంగా ఉండడంతో అర్జునుడు వచ్చిన తర్వాత హేళన చేస్తాడమో అనే శంకతో అభిమన్యుని ఈ వ్యూహాన్ని ఛేదించమని కోరతాడు. లోపలికి వెళ్ళడం వరకే తెలుసు అని చెప్పడంతో ఆ మాత్రం చాలు, దారి చూపిస్తే నీ వెంట మేము అంతా ప్రవేశిస్తాం అంటాడు. భీముడు కూడా నేను దుష్టజ్ఞముడు, సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు నీ వెంటే వ్యూహంలోకి ప్రవేశిస్తాం అని అభయమిస్తాడు. దాంతో అభిమన్యుడు తన భార్య గర్భవతిగా ఉన్న యుద్ధ వ్యూహంలోకి వీర పరాక్రమంతో ప్రవేశించి తన సారథైన సుమిత్రుడితో రథాన్ని సరాసరి ద్రోణుడి వైపే పోనిమ్మంటాడు. అతడు వారించిన లోపలికే చొచ్చుకుపోతాడు. వెంటనే పాండవులు వ్యూహంలోకి ప్రవేశించాలని చూసినా కానీ అర్జున్ని తప్ప మిగతా పాండవులందరినీ ఒకే రోజు నిలవరించే వరాన్ని పరమేశ్వరుడి నుండి పొంది ఉండడం వల్ల సైంధవుడు అందరినీ అడ్డుకుంటాడు. అతని ప్రతాపానికి పాండవ సైన్యం కకలావికలం అయిపోతుంది. పద్మంలో అభిమన్యుడు ఎవరినెవరిని మట్టుపెట్టాడు. పెదనాన్నలు వెంటలేక అభిమన్యుడు దొరికిన వారిని దొరికినట్టుగా నరకడం మొదలుపెట్టి కౌరవ సైన్యాన్ని కకావికలం చేస్తాడు. అతని పరాక్రమాన్ని అంతా బీతిల్లిపోతారు. దుశ్శాసనుని రథాన్ని ముక్కలు చేస్తాడు. శల్యుడు, దుశ్శాసనుడు మోర్చపోతాడు. ద్రోణుడి పద్మవ్యూహాన్ని చెల్లాచెదురు చేస్తాడు. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాలతో మూర్చెల్లేలా చేశాడు. దుర్యోధనుని పారిపోయేలా చేశాడు. అతని కొడుకు లక్ష్మణ కుమారుని కోసలరాజు బహద్బుల్ని సంహరించాడు. మరి కౌరవులు అభిమన్యుడిని ఎలా ఎదుర్కొన్నారు? అభిమన్యుడు తిరిగి వెనక్కిపోకుండా యుద్ధరీతికి వ్యతిరేకంగా ఒకటిపై మూకమ్ముడిగా నలువైపుల నుంచి దాడి చేశారు. నిరాయుధుని చేశారు. వీరుదుని చేశారు. అంతా కలిసి బాణం వర్షం కురిపించారు. అయినా అభిమన్యుడు రథచక్రంతో అడ్డు పెట్టుకుంటూ వీర పరాక్రమంతో ఎదుర్కొన్నాడు. దాన్ని కూడా ముక్కలు చేయడంతో గదాయుద్ధం చేశాడు. ఒంటరి పోరుతో పెదనాన్నల సహాయం లేక అలసిపోయిన అభిమన్యుడి మీదకి దుశ్శాసనుడి కొడుకు దుర్మసేనుడు విరుచుబడ్డాడు. ఇతర పోరులో అభిమన్యుడు అస్తమించాడు. అయినా కౌరవులకి కసి తీరక అభిమన్యు మృతదేహాన్ని కౌరవులంతా కలిసి క్రూరంగా చిత్రవధ చేశారు. అది విని దుర్యోధనుడు సంతోషపడుతుంటే యువశ్చుడు ఒక బాలుని కుట్ర చేసి క్రూరంగా చంపడమా, ఎందుకు సంతోషపడదాం అని ప్రశ్నించాడు. జగన్నాథుని విగ్రహం నేడ అద్దంలో కనిపించకుండా పోవడానికి గల అసలు కారణం ఏంటో తెలుసా? హిందూ ధర్మంలో చారధామ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని సన్నిధిని చేరుకుంటారని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ఈ 4 ధామంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీధాంలో జగన్నాథ విగ్రహం ఎల్లప్పుడూ చర్చనీయంగా మారి ఉంటుంది. ఈ పూరీధాంలో ఉన్న జగన్నాథుని విగ్రహం కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు, రహస్యాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నిజానికి జగన్నాథ విగ్రహం నేడ ఒకసారి కనిపించకుండా పోయింది. ఈ సంఘటనను చూసిన పండితులు, భక్తులంతా ఆశ్చర్యపోయారు. 1890వ సంవత్సరంలో జన్మాష్టమి రోజున పూర్ణరాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో జగన్నాథుడు నీడ అద్దంలో కనిపించకపోవడంతో రాజు ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు భోజనం చేయడం లేదని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాథునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు. అయినప్పటికీ జగన్నాథుడు నీడ కనిపించలేదు. ఈ సంఘటనను చూసిన రాజు జగన్నాథుడు విగ్రహం నీడ కనిపించకుండా పోవడానికి వెనుకున్న కారణం తెలిసే వరకు తన భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా రాజు ఆ దేవాలయంలో కూర్చుని దేవుడు నీడ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా రాజు ఎదురు చూస్తూ కొనుక్కు తీశాడు. అప్పుడు ఆ రాజుకు కలలో జగన్నాథుడు కనిపించి తను దేవాలయంలో లేనని, భోజనం చేయడానికి ఒక పేద భక్తుడు గుడిసుకు వెళ్ళానని, అందుకే దేవాలయంలో తన విగ్రహం నీడ కనిపించలేదని చెప్పాడు. ఈ ఘటన తర్వాత జగన్నాథునికి మళ్లీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుడి నీడ స్పష్టంగా కనిపించింది. నేటికి జగన్నాథునికి నైవేద్యం సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెప్తారు. ఆ సమయంలో పండితులు అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాథుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా నీడ కనిపించినప్పుడే జగన్నాథుడికి నైవేద్యం స్వీకరిస్తున్నట్టుగా భక్తులు భావిస్తారు. కాలికి నల్లదారం ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? కాలికి నల్లదారం ధరించడం వల్ల కలిగే 9 ప్రయోజనాలు. చీలమండ వద్ద నల్లటి దారం ధరించడం స్త్రీ పురుషులిద్దరికీ దీర్ఘకాలంగా ఉండే ట్రెండ్. ఇది ఫ్యాషన్ గా పరిగణించబడుతుంది. నవజాత శిశువు చీలమండల చుట్టూ తల్లులు మరియు అమ్మమ్మలు నల్ల దారాలు వేయడం కూడా మీరు చూసి ఉంటారు.
కానీ వారు దీన్ని ఫ్యాషన్ కోసం చేయరు. చీలమండపై నల్లటి దారం శిశువును ప్రతికూలత మరియు చెడు కళ్ళ నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు. నల్ల దారం రక్షణగా పనిచేస్తుందని నమ్మేవారు మాత్రమే కాదు, చీలమండపై నల్ల దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా నమ్ముతారు కూడా. అంతేకాదు పురాతన కాలం నుండి ప్రజలు తమ చీలమండలపై నల్లదారం ధరించారు. జ్యోతిష్యం ప్రకారం ఈ చీలమండపై నల్లదారం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వ్యాధ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు దారానికి ముఖ్యమైన అర్థం కూడా ఉంది. నలుపు రంగు శనిగ్రహాన్ని సూచిస్తుందని నమ్ముతారు. మీ చీలమండ చుట్టూ నల్లటి దారాన్ని ధరించడం ద్వారా శనిదేవుడు మీకు జీవితకాల మార్గదర్శకుడు మరియు రక్షకుడు అవుతారని నమ్ముతారు. బ్లాక్ థ్రెడ్ యాంక్లెట్ ధరించడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. వాటిలో కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఈ తాడు కట్టుకోవడం వల్ల చీలమండ చెడుకొని యొక్క హానికరమైన ప్రభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్ముతారు. చీలమండపై నల్లటి దారాన్ని ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చని భావిస్తారు. వ్యాధ జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్ల దారం ధరించడం వల్ల రాహు మరియు కేతువుల ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కలిగిస్తుందంట. నల్ల దారాన్ని ధరించడం వల్ల సంపద మరియు అదృష్టాన్ని పొందవచ్చని నమ్ముతారు. కొన్ని సంప్రదాయాల్లో నల్ల దారం ధరించడం వల్ల పిల్లల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చని నమ్ముతారు. అనేక సంస్కృతుల్లో ఆడవారు సంప్రదాయంగా ఎడమ కాలుపై నల్ల దారాన్ని ధరించమని సలహా ఇస్తారు. శరీరం యొక్క ఎడమ వైపు తరచుగా స్త్రీ శక్తితో సంబంధం కలిగి ఉంటుందని, మరింత స్వీకరించే అవకాశం ఉంటుందని నమ్ముతారు. మగవారికి కుడి కాలు తరచుగా నల్లదారాన్ని ధరించడానికి తగిన కాలుగా పరిగణించబడుతుంది. శరీరం యొక్క కుడివైపు పురుష శక్తితో ముడిపడి ఉంటుంది మరియు మరింత చురుగ్గా మరియు దృఢంగా ఉంటుందని నమ్ముతారు. నల్లటి పాదరక్షలు ధరించే ధోరణి కేవలం ఫ్యాషన్ ప్రకటన మాత్రమే కాదు, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్య ప్రకారం ఒక నల్లదారం మీకు అనేక ప్రయోజనాలు తెస్తుంది మరియు అనేక సమస్యల నుండి పరిష్కరించబడుతుంది.